విజయవాడలో సిబిఐ అధికారులు సోదాలు చేశారు. ఏంటి, ఏ రాజకీయ పార్టీ మీదనా లేకపోతే ఏ క్రైమ్కి సంబంధించిన ఇష్యూనా అంటే 70,000 రూపాయల లంచం తీసుకుంటుండగా బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ని అదుపులో తీసుకుంది సిబిఐ. ఒక కంపెనీకి సంబంధించి సిలిండర్కి బిఐఎస్ ముద్ర వేయాలని అధికారిని సంప్రదించారు ఆ కంపెనీ ప్రతినిధులు. రమాకాంత్ సాగర్ లంచం డిమాండ్ చేయడంతో సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు ఆ కంపెనీ ప్రతినిధులు. అదే సందర్భంలో రమాకాంత్ సాగర్తో మాట్లాడి ఆయన్ని వచ్చేలా చేసి ఫైనల్గా ఆ డబ్బులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు వేశారు. తద్వారా ఇందులో కీలకమైనటువంటి స్టెప్ జరిగింది. తమ కంపెనీకి సంబంధించి సిలిండర్కి ఇలాగ డబ్బులు అడిగారు అని చెప్పడంతో రమాకాంత్ సాగర్ లంచం డిమాండ్ చేయడంతోనే ఫిర్యాదు చేశామని ఆ సంబంధిత కంపెనీ కూడా చెప్తోంది. ప్రస్తుతం లక్ష్మీనారాయణని అదుపులో తీసుకున్నారు. రమాకాంత్ సాగర్తో పాటుగా లక్ష్మీనారాయణ కూడా అధికారులు రేపు సిబిఐ కోర్టులో హాజరుపరచబోతున్నారు.